मम्मी డాడీ బీడి జాడి వాళ్ళకంటే వాళ్ళ భాష అది, మనకేమో మన భాష. కానీ ఇతర భాషలు నేర్చుకోవాలి. నా చిన్నప్పుడు నేను హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను నెల్లూరులో. ఎందుకంటే మా ఊరు చెన్నైకి దగ్గర ఉంది. వాళ్ళ జబ్బు మాకు కూడా సోకింది. యాంటీ హిందీ అజిటేషన్. హిందీ ఎక్కడుందా అని బోర్డుకి తారిపోద్దామని బయలుదేరాం అందరం కలిసి స్టూడెంట్స్ అంతా. ఎక్కడ హిందీ కనపడలా. ఎవడో వచ్చి చెప్పాడు, సార్ పోస్ట్ ఆఫీసులో రైల్వే స్టేషన్లో ఆయన రెండు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ హిందీ ఉంటుందని మనం అక్కడికి పోయి దానికి తారి పూసాం. తారి పూసిన తర్వాత నేను 1993లో మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళా. అద్వానీ గారి పిలుపు మేరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా. అప్పుడు అర్థమైంది నేను పూసింది పోస్ట్ ఆఫీసు డబ్బాకు కాదు, తారు నా మొహానికి పూసుకున్నాను తెలుసుకున్నాను. हिंदी के बिना हिंदुस्तान में आगे बढ़ना संभव नहीं है. हिंदी हमारा राष्ट्रभाषा. హిందీ నేర్చుకోవాల్సిన దేశంలో ప్రజలందరితో మాట్లాడాలంటే, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య 2% మాత్రమే దేశంలో. ఆ ప్రాంతాల్లో హిందీ వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, తెలుగు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. కానీ మనం ఫ్యాషన్కి పోయి మన అసలు భాషను మర్చిపోతున్నాం. మా అమ్మాయి నెల్లూరులో ఒక ట్రస్ట్ నడుపుతుందని చెప్పారు కదా, ప్రీతి చెప్పింది. ఆ ట్రస్ట్లో ఒక స్కూల్ నడుపుతుంది, అక్షర విద్యాలయం అని. ఆ ముందు బోర్డు పెట్టుంటుంది, ఏమని, మీడియం ఈజ్ ఇంగ్లీష్ బట్ కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన భావన భారతీయమే అని చెప్పి దాంట్లో రాసింది. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలి కాదు. బయటికి వెళ్ళదలుచుకున్నారు మీరు చాలామంది. నా చిన్నప్పుడు చాలామంది అమెరికాకి పోతే ఫ్యాషన్, ఇంగ్లాండ్కి పోతే ఫ్యాషన్, ఇంకెక్కడికో పోతే ఫ్యాషన్. ఇప్పుడు ఇండియాకి వస్తే ఫ్యాషన్. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఈ దేశం మారుతుంది. శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయితో మొదలైంది. పివి నరసింహరావు గారు సంస్కరణ మొదలుపెట్టాడు. వాజ్పేయి గారి సంస్కరణ అమలు చేయడం ప్రారంభించాడు. ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎయిర్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ తీసుకొచ్చి దేశంలో ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. अंतकुमुंदु 50 साल में देश में एक वे नहीं तो 9 वे, 5 साल में वाजपेयी देश भर में स्वर्ण चतुर्भुज योजना 4 वे हाईवे निर्माण करके दिखाया. Now we have the world standards national highways. We have telecom network. We have more than 100 crore cell phones in this country. ఆ రోజుల్లో పాత రోజుల్లో ఫోన్ ఎత్తుకుంటే ఫోన్ చేస్తూ ఉంటే హల్లో హల్లో అని అరుస్తూ ఉంటే అవతల వాడు నిలబడేసరికి హల్లో కాదు హెల్లో అయిపోయి హెల్త్ పోయే పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఇండియాలో కూడా ఉంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్లో మనం అడ్వాన్స్గా ఉన్నాం. అలాగే టెలివిజన్ ఛానల్స్లో కూడా మన దేశం ఎంత ముందుకు వెళ్ళిందో చూడండి. ఇప్పుడు ఈ మైసూరు గూడెలో మన ముందు కనబడుతున్నాయి ఛానల్ 6, 7, 8. దేశంలో ఎన్ని ఛానల్ ఉన్నాయో చెప్పబడలే. కానీ 50 ఏళ్లలో మనం చూసినంత ఒకే ఒక ఛానల్ దూరదర్శన్. దూరం నుంచి దర్శనం చేసుకో, బ్లాక్ అండ్ వైట్ చూసుకో అని చెప్పారు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత టెలివిజన్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎన్ని ఛానల్స్ లెక్కబెట్టడం మొదలు పెడితే రేపు ఉదయం దాకా టైం పడుతుంది. ఈటీవీ, మీ టీవీ, మా టీవీ, ఉదయ టీవీ, స్వయం టీవీ, సార్య టీవీ, సుందరా టీవీ, రాజ్ టీవీ, యువరాజ్ టీవీ, आज तक कल तक सीधी बात उल्टी बात कितना बात है याद रखना. టీవీ 9, T6, B6, A6, A6, అర్థం కాని 6. మనందరం కూడా ఎన్ని ఛానల్స్ ఈ దేశంలో ఉన్నాయి. మేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, ఏమి లేకపోతే కొంచెం ఉల్కా న్యూస్, మిడ్ నైట్ మసాలా కూడా చూస్తుంది మనం. ఇవాళ ప్రపంచంలో ఉన్నది భారతదేశంలో ఏం చేయండి. అందుకని నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా అమెరికా పోవాలి ఉంటారు, పోటీ తప్పులేదు, పోవాలా, పోయి చూసి రావాలా. కానీ నేను కోరేది ఒకటే, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్, ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్. నువ్వు అమెరికాలో ఉండి సూటు బూట్ వేసుకొని పెద్ద డ్రెస్ వేసుకొని నీ బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకొని డ్రెస్ అని అనుకుంటే నీకే సంతోషం. నువ్వు ఇండియాకి వచ్చి మీ అమ్మమ్మకో, మీ తాతయ్యకో, మీ ఊరోళ్ళకో, మీ పక్కలకో చెప్తే వాళ్ళందరూ వింటే, వాళ్ళందరూ చూస్తే, అభినందిస్తే ఆ సంతోషం చెప్పాలి. అది ఆనందం, మహదానందం అవుతుంది. అక్కడ ఉండి నువ్వు ఫోటోలు పంపించి నీ పెద్ద బిల్డింగ్ కొన్నానమ్మా చూడని ఫోటో పంపిస్తే ఫోటోలు బిల్డింగ్ చూసుకోవాల్సిందే, అసలు చూసుకునే అవకాశం ఉండదు. ఇంతకుముందు దేశంలో అవకాశాలు లేవు. ఇవాళ థ్యాంక్స్ టు మోడీ every opportunity is available. The entire world is looking towards India, and Modi has given a program of MISI DC, MI Make in India, SI Skill India, DI Digital India, CI Clean India. MISI DC program. MISI DC is not the name given by Modi, it is the name given by me, but the program is given by Narendra Modi. He has also given us 3S mantra: skill, scale, speed. Skill నైపుణ్యత, స్కేల్ పెద్ద ఎత్తున,
స్పీడ్ వేగంగా ఇంత ముందులాగా జనం 60 ఏళ్ళుగా చెప్తూ ఉంటే ఇంటూ ఉనుకునే ఓపిక. పీపుల్ వాంట్ రిజల్ట్, పీపుల్ వాంట్ ఎక్స్పెక్టేషన్. ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు, ప్రపంచంలో వచ్చే మార్పులు గమనిస్తున్నారు. మన దేశము, మన రాష్ట్రము, మన తెలంగాణము, మన మెదక్, మన రంగారెడ్డి, మన మహబూబ్ నగర్, మనం కూడా ముందుకెళ్లాలని ఏ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని ఇంతకు ముందులాగా సమయం, అందుకే చెప్పాడు ప్రధానమంత్రి, స్కేల్ స్పీడ్ ఈ 3 ఉండాలని చెప్పారు. అందువల్ల మీ అందరూ కూడా చెప్తూ ఉన్నా, దయచేసి ఫాలో ద 3 Ss మంత్ర. స్కిల్, మీకు లోపల స్కిల్ ఉంది, దానికి కాస్త ప్రావీణ్యం సంపాదించండి, మరింత పదును పెట్టండి, కొత్త ఆలోచనలు పెంచండి, ఆ పెంచిన ఆలోచనలు పంచుకోండి. తద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మన దేశానికి గొప్ప గొప్ప సైంటిస్టులు మన దేశంలో ఉన్నారు. ప్రపంచానికి సైన్స్ తర్వాత ముందు మనం సైన్స్ బోధించాం. మీరు చూడండి, ఆర్యభట్ట ఇప్పుడంతా మనం ఆర్బిట్, మార్సు ఇవన్నీ ఇప్పుడు మాడుతూ ఉన్నాం. అలాగే వరాహమిహిర, ఖగోళ శాస్త్రంలో నిపుణుడు వరాహమిహిరుడు. అలాగే చరక, అలాగే సుశ్రుత. ఇప్పుడు డాక్టర్లు, ఇప్పుడు నేను వెళ్ళాను మల్లారెడ్డి గారి ఇన్స్టిట్యూట్, అక్కడ మంచి పని కూడా చూశాను. మన పూర్వీకుల ఫోటోలు ఉన్నాయి. సుశ్రుతుడు, ఈ వాజ్ ద ఫస్ట్ సర్జన్ ఇన్ ఇండియా ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సుశ్రుత, డాక్టర్ సుశ్రుత ఈజ్ ద ఫస్ట్ సర్జన్. మిగతా వాళ్ళకి ఏం తెలవనప్పుడు సుశ్రుతుడు ఎంట్రుకలు నిలువుగా కోసాడని అడ్డంగా అందరూ కోస్తుంటారు. ఉదయాన్నే మనం కూడా కోసుకుంటాం, కటింగ్ వెళ్తూ ఉంటాం. కానీ ఎంట్రుకలు నిలువుగా కోసే శస్త్రశాస్త్రాన్ని ఆయన మన దేశానికి ఆ రోజుల్లో అందించాడు. అలాగే వాగ్భటి, అలాగే అనేక మంది అనేక రకాలైన ప్రజా జీవనంలో అద్భుత కళా కౌశల్యాన్ని ప్రదర్శించారు. మీరు చాలా మంది పాత మాయాబజార్ సినిమా చూసుంటారు. ఆ మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడు ఆ సుభద్రకు ఒక పెట్టె ఇస్తాడు. ఆ పెట్టె చూస్తే మనకి ఇప్పుడుండే దూరదర్శన్ అప్పుడే ఉందనే విషయం మనకి మాయాబజార్ సినిమా చూస్తే అప్పుడు దూరదర్శన్ ఉందని. అలాగే అస్త్రాలు వేస్తూ ఉంటారు, పాశుపదాస్త్రం, వరుణాస్త్రం, అగ్నియాస్త్రం అని చెప్పి అస్త్రాలు ఇప్పుడు వాడుతున్నాం మనం. ఏమైనా క్షిపణులు, అగ్ని, మన పృథ్వీ, మిసైల్స్ గురించి. కానీ మిసైల్స్ మన పూర్వీకుల కాలంలోనే ఉన్నాయని చెప్పిన సంగతి మనకు రామాయణ మహాభారతాలు చదివితే మనకందరూ కూడా అర్థమవుతుంది. అంటే అంతటి అమోఘమైన తెలివి ఈ యొక్క భూభాగంలో ఉంది. దీన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మన దేశాన్ని ప్రపంచంలో ప్రతి పనికి మానవాడు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేశాడు. ప్రతి పనికి ఎవరి యూజ్లెస్ ఫెలో ఇండియా, ఈ కాంక్వర్డ్ ఇండియా, ఈ రూల్డ్ ఇండియా, ఈ రూయిన్డ్ ఇండియా. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే లండన్ మ్యూజియంలో పలాంటి దొరికింది, కోహినూర్ మధ్యలో కనపడుతుంది, హైదరాబాద్ మ్యూజియం ఉండాల్సింది అక్కడ ఉంది, అమరావతిలో ఉండాల్సింది అక్కడ ఉంది. అవన్నీ మనం చూస్తాం. ఎక్కడియా ఇక్కడన్నీ కొట్టుకొని పోయినాడు తీసుకెళ్ళి. అలాంటి దేశం ఇది. రాయల కాలం రత్న గర్భాని పేరు మన దేశానికి, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని పేరు మన దేశానికి. అలాంటి వారసత్వం ఉన్న మనం ఆ వారసత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీ అందరికీ మనం చేస్తున్నాం. మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన మైండ్ని జరగొట్టారు. మనమంతా తక్కువ వాళ్ళమని, వాళ్ళు తెల్లవాళ్ళు చాలా గొప్పోళ్ళని, మనమంతా నల్లవాళ్ళమని, మనం మామూలు వాళ్ళమని, మనంతా పాశ్చాత్యకాయ పచ్చడి తింటుంటామని, వాడైతే ఉడికి ఉడకని కూరలు తింటాడని చెప్పని, లేకపోతే పిజ్జాలు, బర్గర్లు, పిజ్జా అనగా నాకు ఇంకోటి గుర్తొస్తుంది, చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ బర్గర్లు ఇవన్నీ కూడా ప్రిజర్వ్డ్ ఫుడ్ వారం రోజుల దాకా వాడు అదే తింటూ ఉంటాడు తిన్నాన్ని. మన దేశంలో చిన్న ఊరిలో ఉన్న సాధారణ పల్లెటూరులో కూడా తల్లి చెల్లి ఉదయాన్నే కూర వేరే చేస్తుంది, సాయంత్రం కూర వేరే చేస్తుంది. ఆ వేడివేడిగా కూర తింటే దాంట్లో ఉండే అందం, ఆనందం, సంతోషం చెప్పదనివి కాదు. ఇవన్నీ తాత్కాలికంగా అప్పుడప్పుడు పోయి మనం అక్కడ మంచూరియా, సొమాలియా, బల్గేరియా 69, 79 ఇవన్నీ మనం టేస్ట్ చూస్తూ ఉంటాం. కానీ అయిపోయిన తర్వాత ఒకసారి తిన్న తర్వాత ఇంటికాడ అదే బాగుండేదేమో అని మన మామూలు కూర తింటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది మనసులో. ఎందుకంటే అవర్స్ ఈజ్ టైం టెస్టెడ్. మనకి ఇమాజినేషన్ ఉంది ఈ దేశంలో, మంచి తెలివి ఉంది మనకి. దీని మెకాలే గాడు ఇంగ్లీష్ హయాంలో వాడు వచ్చి ఇంగ్లీష్ భాషను మన పైన వృద్ధి, భాష వస్తే తప్పు లేదు, భాష అవసరం ఉంది. కానీ ఇంగ్లీష్ మనస్తత్వాన్ని మనకి ఎక్కించాడు. ఇప్పటికి కూడా ఆ మనస్తత్వాన్ని పట్టుకొని మనం ఆడుతూ ఉన్నాం. ఒకవైపు ఇంగ్లీష్ మనస్తత్వము, మరొక వైపు ఆ స్వాతంత్ర అనంతరం వచ్చిన వామపక్ష భావజాల పీడితులమై ఈ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడు దానివల్ల సోవియట్ మోడల్ ఆఫ్ సోషలిజం వల్ల దేశం దెబ్బతినిపోయింది. ఇప్పటికి తెలుసుకున్నాం మనం. సంస్కరణ మొదలైనవి. ఈ సంస్కరణ మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. చాలామంది మన మిత్రులు చెప్తూ ఉంటారు, పంచాలా 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 అని. పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే ఏమో చెప్పండి. పెంచకుండా పంచితే పంచ మాత్రమే అది కూడా మిగులుతుందని గ్యారంటీ లేదు. దాన్ని కూడా పనిచేస్తాను. యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్, యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ వెల్త్, యూ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ వెల్త్ సో దట్ యూ కెన్ క్రియేట్ వెల్త్. ఇప్పుడు ఈ కేసీఆర్ ఐడియాలు కానీ, చంద్రబాబు నాయుడు ఐడియాలు కానీ, మోడీ గారి ఐడియాలు కానీ విజయవంతం కావాలంటే ముందు సంపదను పెంచాలి.
ఆ తర్వాత సంపదను పంచాలి. పెంచకుండా పంచితే పాపరైపోతారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి. దురదృష్టవశాత్తు మన రాజకీయ వ్యవస్థలో జనాన్ని భాగస్వామ్యం చేయడం మనకు అలవాటు అయిపోయింది. అన్ని గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అన్ని చేయదు, చేసినా మంచిది కాదు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతం అవుతుంది. మన మనస్తత్వాన్ని రాజకీయ నాయకులు తయారు చేశారు. సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చేరేగా అని. అది మంచిది కాదు. మనం కూడా ఈ సమాజ జీవనంలో భాగస్వామ్యం కావాలా. స్వచ్ఛ భారత్లో మనం కూడా భాగస్వామ్యం కావాలా. నీ గడ్డం నువ్వు గీసుకోవాలి. నేను వారానికి ఒక రోజు గీస్తాను, లేదా వచ్చే ఏకాదశి రోజు గీస్తానంటే మధ్యలో సాధువు అయిపోయే ప్రమాదం ఉంది. ప్రతిరోజు గీసుకోవాలి. అలాగే పరిశుభ్రత, నీ గుడి, నీ బడి, నీ ఒడి, నీ కళ్ళు, నీ ఒళ్ళు, నీ వీధి, అవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. మనం తిని పక్కోడి ఇంటి వేస్తాం, వాడు తిని మన ఇంటి వేస్తాడు. ఎక్కడక్కడే సింగపూర్లో ఎవడన్నా పక్కన వేస్తే వాడికి $500 పెనాల్టీ. నాకు మొన్న ఎవరు చెప్పారు, సార్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కదా, మరి ఇండియాలో కూడా పెట్టండి ఒకసారి. పెట్టాలంటే నువ్వు ముందు ఉండాలి కదా గవర్నమెంట్లో. అందుకని ముందు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు తేవాలి. యూ హావ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ PM. అందుకే ప్రధానమంత్రి నాకు చెప్పాడు, వెంకయ్య जी ये स्वच्छ भारत सरकार का कार्यक्रम नहीं होना चाहिए, राजनीतिक कार्यक्रम नहीं है, BJP का कार्यक्रम नहीं है, इसको एक जन आंदोलन का रूप देना चाहिए, ऐसा प्रधानमंत्री ने मुझे बताया है. अभी वो जन आंदोलन का रूप ले रहे. मैं चाहता हूँ आप सब लोग भी इस जन आंदोलन में भागीदारी हो जाइए. प्लीज बिकम पार्टनर्स इन दिस स्वच्छ भारत अभियान so that your country will become clean. My granddaughter was telling me recently, she is studying in a school. A school lo ok ammai, one girl was dropped after eating chocolate, she was dropping the wrapper. Then the other girl caught hold of that wrapper and said, hey, Swachh Bharat Modi. So that is the message gone to the children. If the children catches the message right, the message will spread like anything, because children are pure, they are innocent. And if the girls get the message right, it will spread much faster. అమ్మాయిల నోట్లో పడితే అది అందరి నోట్లో పెడుతుంది, వేగంగా పయనిస్తుంది. అది యొక్క మన దేశంలో ఉండే అలవాటు. అందుకని ఈ ప్రజలను భాగస్వామ్యం చేయడము, మనం కూడా సమాజ జీవనంలో భాగస్వాములు కావడం, విషయాలను తెలుసుకోవడం, పత్రికలు చదువుకోవడం, అలాగే వార్తలు